రైట్, ఇక మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి. ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఒకే విడతలో 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో ఓటు హక్కు వినియోగించుకోనున్న వాళ్ళు 9,63,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును ఉన్నారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అన్ని పార్టీలు కలుపుకొని 4,136 మంది అభ్యర్థులు బారిలో నిలిచారు. మహా వికాస్ ఆఘాడి ఒక వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు, ఇండిపెండెంట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ నెల 23వ తేదీన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయితే ఇప్పటి వరకు మహారాష్ట్రలో జరుగుతున్న పోలింగ్ లో చూసినట్టయితే బాలీవుడ్ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకునే పలువురు బాలీవుడ్ నటులు ఓటు వేశారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి రాజ్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగపూర్ లోని పోలింగ్ బూత్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కోరారు. అయితే ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో తమ భౌతల్యాన్ని, అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం అయిపోయిన తర్వాత ఒక అంచనాకు వస్తారు అభ్యర్థులు గెలుపోవటంలో పైన. అదే విధంగా జార్ఖండ్ లో కూడా పోలింగ్ ప్రారంభమైంది. రెండో విడతలో 38 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. జార్ఖండ్ లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో 31 పోలింగ్ కేంద్రాలను సాయంత్రం 4 గంటల వరకే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1,23,00,000 మంది ఓటు హక్కును ఈ రోజు వినియోగించుకోనున్నారు. 14,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రెండో విడతలో 38 స్థానాలకు జార్ఖండ్ లో వచ్చేసి 528 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా బలహాలను కేంద్ర ఎన్నికల సంఘం మోహరించింది. జార్ఖండ్ లో మొత్తం 81 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి మొత్తం ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఏ రోజు వస్తాయో 23వ తేదీన కూడా జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అటు జార్ఖండ్ లో ఇటు మహారాష్ట్రలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జార్ఖండ్ లో మాత్రము 288 నియోజకవర్గాలు ఒకే విడతల పోలింగ్ జరుగుతుంది. జార్ఖండ్ లో అయితే రెండో విడతలో పోలింగ్ తో ఈ రోజు మొత్తం 81 నియోజకవర్గాలకు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ రోజు రెండో విడతలో 38 నియోజకవర్గాలు పోలింగ్ జరగబోతుంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజిరెడ్డి.